క్షణక్షణం పోరాటం కణక్కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సార్థక నామధేయుడు తను ఎంచుకున్న ప్రజాసేవ అనే రంగంలో విశేష ప్రతిభ చూపిస్తూ ఒక నూతన వరబడి సృష్టించుకున్నారు. మూగ, చెవిటి, వికలాంగులు, వృద్ధుల జీవితాల్లో వెలుగును నింపిన ధన్యజీవి అతనే వెలుగు ఉదయమోహన్ రెడ్డి. ముంచుకొస్తున్న ఎన్నికలు, ఊరిస్తున్న ఎమ్మెల్యే టికెట్, ముచ్చెమటలు పోయిస్తున్న రాష్ట్ర పార్టీల అధిష్టానాలు, నిద్రలేని రాత్రులు గడుపుతున్న మదనపల్లె రాజకీయ నాయకులు. పైన పటారమే ఆయన, లోన లోటారమే. అనుచరుల ముందు తగ్గని మేకపోతు గాంభీర్యాలు. 2024 మదనపల్లె ఎమ్మెల్యే ఈయనేనా? చంద్రబాబు 2024లో చస్తాడు. గోరెంట్ల మాధవ్. Z+ తీసేస్తే చంద్రబాబు ఫినిష్. తమ్మినేని సీతారాం. చంద్రబాబును ఒక్క దెబ్బతో చంపేస్తా కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేతలు ఎందుకు ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారు? సీతారామ లక్ష్మణీయం. అవ్వా తాత ఎక్కడ, తాత ఎక్కడని భువనేశ్వరిని నిలదీస్తున్న చంద్రబాబు మనవడు దేవాంశ్ నాయుడు. తాత విదేశాలకు వెళ్లారని అవ్వ భువనేశ్వరి సర్ది చెబుతున్న వైనవ్. డీటెయిల్స్ చూస్తే, ముంచుకొస్తున్న ఎన్నికలు, ఊరిస్తున్న ఎమ్మెల్యే టికెట్, ముచ్చెమటలు పోయిస్తున్న టీడీపీ, వైసీపీ, జనసేన రాష్ట్ర నేతలు. పెద్దిరెడ్డి వైపు స్థానిక వైసీపీ నేతల చూపులు. దిక్కుతోచని స్థితిలో టీడీపీ, జనసేన నేతలు. పార్టీలకు అతీతంగా కొందరు మదనపల్లి నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరికొందరు నిరాశ నిర్వేదనలో పూర్తిగా కూరుకుపోయారు. పైకి అనుచరుల ముందు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా లోలోన ఎమ్మెల్యే టికెట్ కోసం కుమిలిపోతున్నారు. కొంతమంది నేతలకు ఇవే ఆఖరి ఎన్నికలు. వృద్ధాప్యం, మారిన కాలం, పార్టీలు ఈ నేతలకు శాపాలైపోయాయి. తమ కోసం, తమ వారసుల భావి రాజకీయ భవిష్యత్తు కోసం ఈ మదనపల్లి వృద్ధ రాజకీయ నేతలు ఆఖరి పోరాటానికి నడుం బిగించారు. పోరాడితే పోయేదేం లేదు. అయితే తమకు ఎమ్మెల్యే టికెట్ కాకపోతే తమ వారసత్వం భద్రం, తమ బిడ్డల భవిష్యత్తు బంగారం. 2024 అసెంబ్లీ ఎన్నికలో కొందరు మదనపల్లె రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. 3 సార్లు ఓడిపోయి నాయకత్వ కీచులాటలతో సతమతమైపోతున్న టీడీపీకి ఈ ఎన్నికలు జీవన్ మరణాలు. 2009 ఎన్నికల నుంచి మదనపల్లె టీడీపీ అధోగతి పాలవుతోంది. టీడీపీ ఓటు షేరు తగ్గుతోంది. టీడీపీకు మద్దతిచ్చే ప్రధాన కులాలు, కుల నాయకులు పార్టీకి రామ్ రామ్ పలుకుతున్నారు. వీరిని సమన్వయం చేసే దిక్కు లేకుండా పోయింది. టీడీపీలో ఒకే కులం నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం దశాబ్దాలుగా పోటీలు పడి ప్రజల్లో అబాసుపాలయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఈ నేతలు ఆధిపత్యం కోసం వీర పోరాటాలు చేశారు. పార్టీ పైన పట్టు కోసం పరస్పరం కత్తులు దూసుకున్నారు. పార్టీ మొత్తం తమ కులం గుప్పెట్లో ఉండడానికి మాత్రం తెలివిగా జాగ్రత్తలు తీసుకున్నారు. విద్వేష, కుల, మత రాజకీయాలను ఎగదోశారు. ఈ మంటల్లో చలికాచుకొని ఎన్నికల రాజకీయాల్లో విజేతలు అవ్వాలని అతి తెలివి ప్రదర్శించారు. పొట్టోణ్ణి పొడవైన వాడు కొడితే పొడవైన వాడిని పోచమ్మ కొట్టిందన్నట్లు మదనపల్లె టీడీపీల రాజకీయాన్ని వైసీపీ యువ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పటాపంచలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన సుదర్శన చక్రం ఏ నేత రాజకీయ పీక మీదకు వస్తుందో చూడాల్సిందే. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తనకే మళ్లీ ఎమ్మెల్యేగిరి కావాలని ఎంపీ మిథున్కు తెగేసి చెబుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే నవాజ్కు వైసీపీలో టికెట్ దక్కకపోతే ఆ వైపు టీడీపీలో తన సోదరుడు షాజహాన్కు ఎమ్మెల్యే టికెట్ దక్కితే షాజహాన్, నవాజ్ సోదర ద్వయం వైసీపీ పుట్టి ముంచగలరా? ఏమాత్రం షాజహాన్, నవాజ్ల మాట మీద స్థానిక ముసల్మానులు టీడీపీకి ఓటు వేస్తారో వైసీపీ ముసల్మాన్ నేతలు షమీం అస్లాం, ఎన్ బాబు కుటుంబం, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎస్ఏ కరీముల్లా తదితరులకు స్థానిక ముసల్మాన్లలో పట్టు లేదా? వీరు ముసల్మాన్ ఓట్లను వైసీపీకు వేయించలేరా? అన్నిటికంటే ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి షాజహాన్ అయితే స్థానిక జనసేన వైఖరి ఏంటి? షాజహాన్ టీడీపీ అభ్యర్థిత్వంతో కోల్పోయే ముసల్మానుల ఓట్లను హిందువులలోని ఏ కులం ఓట్లతో వైసీపీ భర్తీ చేసుకుంటుంది? ఆ మేరకు వైసీపీ ముందు జాగ్రత్త పడుతోందా? అసలు 2024 వైసీపీ మదనపల్లె అభ్యర్థి ఎవరు? సిట్టింగ్ నవాజ్ బాషానా? మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డా? అటు ఇటు పోయి ఫైనల్గా ఎంపీ
పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మదనపల్లె ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర కేబినెట్లో కీలక భూమిక పోషిస్తారా? కొసమెరుపుగా ఒక వార్త ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందే మదనపల్లెను మార్కాపురంను జిల్లాలుగా ప్రకటించాలని వైసీపీ తలపోస్తున్నట్టు సదుం అంతఃపురం వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే ఏ రాజకీయ పార్టీ కొంప కొల్లేరవుతుందో వేచి చూద్దాం. సీతారామ లక్ష్మణీయం అవ్వ తాత ఎక్కడ జనసైనిక్ పారా హుషార్. తాత ఎక్కడిని అవ్వ భువనేశ్వరిని నిలదీస్తున్న చంద్రబాబు మనవడు దేవాంశ్ నాయుడు తాత విదేశాలకు వెళ్లారని అవ్వ భువనేశ్వరి సర్ది చెప్తున్న వైనం. నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సీతారాముల్ని పవన్ కళ్యాణ్ లక్ష్మణుడని ప్రకటించిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ జనసేన టీడీపీ బంధాన్ని తెంచే కుయుక్తుల పట్ల జర భద్రమంటూ జన సైనికులకు పిలుపునిచ్చిన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ చౌదరి. స్కిల్ కుంభకోణంతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ గత 40 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బందీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ జనంలోకి బయలుదేరారు. ఈ క్రమంలో తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి సభలో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు అరెస్ట్, జైలు జీవితం గురించి తన మనవడు నారా దేవాంశ్ నాయుడు తెలియదని భువనేశ్వరి వెల్లడించారు. దేవాంశ్ నాయుడు తాత ఎక్కడా అని దేవాంశ్ నాయుడు చంద్రబాబును కలవరిస్తున్నట్లు తెలిపారు. దేవాంశ్ నాయుడు చిన్నపిల్లోడు కాబట్టి చంద్రబాబు జైల్లో ఉన్నట్టు చెప్పలేదన్నారు. చంద్రబాబు విదేశాలకు వెళ్లినట్టు దేవాంశ్ నాయుడుకు చెప్పినట్టు అవ్వ భువనేశ్వరి సభికులకు వెల్లడించారు. చంద్రబాబు అత్యంత ప్రేమగా చూసుకునే దేవాంశ్ నాయుడు వయసు 10 ఏళ్లు. ఇదిలా ఉండగా జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ నారా భువనేశ్వరి చంద్రబాబులను సీతారాముల్లాంటి వారని పోల్చుతూ పవన్ కళ్యాణ్ లక్ష్మణుడని అన్నారు. సీతారాముల్లాంటి భువనేశ్వరి చంద్రబాబులను లక్ష్మణుని లాంటి పవన్ కళ్యాణ్ను కలవనీయకుండా అడ్డుపడ్డారని అన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ నారా భువనేశ్వరి లోకేష్ బాబులను కలిశారు. ఈ విషయంపైన నారా భువనేశ్వరి స్పందిస్తూ పవన్ కూడా తమలాగే ఆలోచిస్తున్నారన్నారు. టీడీపీ జనసేన కలిసి ముందుకు వెళ్లాలని ఆమె సూచించారు. ఇదిలా ఉండగా జనసేన టీడీపీ బంధంలో అగ్గిపోయడానికి వైసీపీ కాసు కూర్చుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చౌదరి జన సైనికులను హెచ్చరిస్తూ జనసైనిక్ పారా హుషార్ అని అన్నారు. చంద్రబాబు 2024లో చస్తాడంటున్న గోరంట్ల మాధవ్, జెడ్+ తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అంటున్న తమ్మినేని సీతారాం, చంద్రబాబును ఒక్క దెబ్బతో చంపేస్తా అంటున్న కొడాలి నాని. ఇవి గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వివిధ సందర్భాల్లో వైకాపా నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. ఒక మాజీ ముఖ్యమంత్రిపై ఈ స్థాయిలో విరుచుకుపడడం వెనుక ఏమైనా కారణాలున్నాయా, లేక వ్యక్తిగతంగా వీరికి చంద్రబాబు మీద కసి, కోపం కలగలిసి మాట్లాడుతున్నారా అన్న చర్చ చాలా రోజులుగా ప్రజల్లో సాగుతోంది. ఈ క్రమంలో గురువారం సింగనమల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 2024లో చంద్రబాబు చస్తాడని, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న గోరంట్ల మాధవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారం రేపుతున్నాయి. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఆ తర్వాత జైలు యాత్ర చేస్తున్నాడని గోరంట్ల మాధవ్ అవమానకర రీతిలో వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యానించారు. ఇక పవన్ వారాహి యాత్ర ఆపేసి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వెటకారంగా వ్యాఖ్యానించారు. లోకేష్ తన పాదయాత్ర చుట్టిపెట్టి పారిపోయాడంటూ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైల్లోనే చంద్రబాబును చంపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహా పలువురు టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపించిన నేపథ్యంలో తాజాగా గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆరోపణలకు ఊతమిచ్చేలా ఉన్నాయని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గతంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గన్మెన్లను జెట్ కేటగిరీ సెక్యూరిటీని తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అంటూ సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఒక సందర్భంలో కొడాలి నాని సైతం చంద్రబాబు ఒక్క దెబ్బకు చస్తారు అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే తరహాలో గోరంట్ల మాధవ్ కూడా వ్యాఖ్యానించడంతో చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టేలా వైసీపీ నేతల మాటలు చేతలు ఉన్నాయని సోషల్ మీడియాలో సైతం విమర్శలు వస్తున్నాయి. ఇక తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ సీఎం జగన్ వాటిని ఖండించకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. దళితుల అభ్యున్నతి కోసం వివిధ దళిత పథకాలకు ప్రభుత్వ నిధుల కేటాయింపులు మరియు ఖర్చు చేసిన వివరాలపై
రాష్ట్ర ప్రభుత్వం తక్షణం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్ కుమార్ డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలో స్థానిక ఎస్టీయూ భవన్లోని డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు మంచాల హరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ముఖ్య నాయకుల సమావేశంలో సుధీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల అభివృద్ధికి సంబంధించిన 27 రకాల సంక్షేమ పథకాలను రద్దు చేయడం జరిగిందన్నారు. రద్దు చేసిన పథకాలకు నిధులు కేటాయించాల్సి ఉండగా ఆ స్థానంలో నవరత్నాల పేరుతో నిధులు కేటాయించి దళితేతరుల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం సహకరిస్తుందని మండిపడ్డారు. రద్దు చేసిన 27 పథకాలను పునరుద్ధరించాలని దళిత సంఘాలు ఆందోళన చేస్తే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ దళితులను మోసగాళ్లుగాను బినామీలుగాను పేర్కొంటూ దళితులను కించపరచడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దళితులు గిరిజనులు బలహీన వర్గాలపై విపరీతంగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోగా చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. స్వయంగా జగన్ ప్రభుత్వంలోని అగ్రవర్ణ పెద్దలే దళిత గిరిజనుల పట్ల దుర్మార్గాలకు వడిగట్టడం దారుణమని విమర్శించారు. అంకిశెట్టిపల్లిలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ శరత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు శ్రీమంతం నిర్వహించి పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఆరోగ్య సురక్ష కింద జరుగుతున్న వైద్య పరీక్షలు పరిశీలించారు. సర్పంచ్ శరత్ రెడ్డి మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకంతో పల్లెల్లోని ప్రతి వ్యక్తికి వైద్యం అందించే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యే నవాజ్ బాషా ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో వైద్యులను ప్రజల చెంతకే పంపించి సామాన్యులకు వైద్యం అందిస్తోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నవాజ్ బాషా మాట్లాడుతూ వేలాది రూపాయలు ఖర్చు పెడితే గానీ చేసుకోలేని వైద్య పరీక్షలను పూర్తి ఉచితంగా అందిస్తోందన్నారు. జబ్బు నిర్ధారణ జరిగితే దానికి పూర్తి స్థాయి చికిత్స చేసేంత వరకు అండగా నిలుస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు విస్తృతంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ శిబిరంలో పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వం ప్రజల చెంతకు రావడం జరిగిందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డమ్మ, వెలుగుచంద్ర, స్థానిక నాయకులు, వార్డు సభ్యులు, విఎస్ఏఎన్ఎంలు, సిబ్బంది మరియు వాలంటీర్లు ప్రజలు పాల్గొన్నారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు, పలువురి అరెస్ట్, వాహనాల స్వాధీనం. కార్డన్ సెర్చ్ లో భాగంగా శుక్రవారం మదనపల్లె 1 టౌన్ సెబ్ పోలీసులు సంయుక్తంగా వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించారు. డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో స్థానిక నక్కలదిన్న తాండాలోని ఒక వ్యభిచార గృహంపై దాడులు నిర్వహించి పట్టుబడిన విటులను, మహిళలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అలాగే వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా విటులపై కేసు నమోదు చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. అలాగే వ్యభిచార గృహ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించామన్నారు. కాగా నక్కలదిన్నె తాండాలో జోరుగా నాటుసారా వ్యభిచారం జరుగుతున్న నేపథ్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి నిందితుల గుట్టు రట్టు చేశామన్నారు. ప్రజలు నేరాలకు దూరంగా ఉండాలన్నారు. ఏదైనా నేర ఘటన చోటు చేసుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వీధులను చుట్టుముట్టి ఇళ్లల్లో ముమ్మర తనిఖీలు చేశారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేసి మాకు చెప్తే మేము వాళ్ళు మార్పు చేస్తాం. మీరు టౌన్లో ఉన్నారు, లక్కీగా ఎక్కడో రూరల్ ఏరియాలో లేరు, వాళ్ళకంటే తెలియదు అనొచ్చు. టౌన్లో ఉన్నారు కాబట్టి మీరు స్కూళ్ళు ఉన్నాయి. రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ, ఎస్సీబీ ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ గారు, అడ్మిన్ అడిషనల్ ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు మేము ఎస్సీబీ మదనపల్లి డివిజన్ ఎస్సీబీ కంబైన్డ్గా జాయింట్గా నక్కలదిన్నె అన్నాను 4:30 నుంచి 6:30 వరకు ప్రతి ఇల్లు చెక్ చేశాము. ఇప్పుడు సుమారుగా ఒక 9 months లోపల 8 సార్లు మేము రైడ్ చేశాము. కానీ మొదటిసారికి రాను ఇంప్రూవ్మెంట్ అయింది. సరే, ఎలాంటి ఐడిఆర్ఆర్ కానీ ఎన్డీపీఎల్ కానీ ప్రతి ఇంట్లోనూ చెక్ చేశాము, ఏమీ దొరకలేదు. కానీ అన్లైసెన్స్డ్ రికార్డ్ లేని వెహికల్స్ 6 వెహికల్స్ తీసుకున్నాం. ఇవి కూడా చెక్ చేసి ఆ రికార్డ్స్ ఉన్నాయా లేదా అని చూసి. సార్థక నామధేయులు అన్న నానుడి పూర్వకాలం నుండి వస్తోంది. కొంతమంది వ్యక్తులు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ పాటవాలు చూపిస్తూ అందరి మన్ననలు అందుకుంటూ ఉంటారు.
వారి కోసమే అన్నట్టు ఒక ప్రత్యేక ఒరవడిని సృష్టించుకుంటారు. ఈ కోవకు చెందిన వారే వెలుగు బదిలీల పాఠశాల సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి. తను ఎంచుకున్న ప్రజాసేవ అనే రంగంలో ఒకప్పుడు రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చినా అది క్రమంగా పూర్తిగా సేవా రంగం వైపు నడిపించింది. వెలుగు సంస్థను ఉదయింపజేసింది. తన సతీమణి దివంగత పద్మజ మస్తిష్కం నుంచి ఉదయించిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చారు ఉదయ్ మోహన్ రెడ్డి. 2.5 దశాబ్దాలకు పైగా సమర్థవంతంగా ఒక లక్ష్యంతో నడుపుతున్న బదిరుల సంస్థ నేడు రాయలసీమలోనే తలమానికంగా నిలిచింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు వెలుగు బదిరుల పాఠశాలలోనే నేడు వృద్ధాశ్రమం నిర్వహిస్తూ వేనోళ్ల కొనియాడబడుతోంది వెలుగు సంస్థ. ఎంతో మంది వికలాంగులకు పుట్టినిల్లుగా వెలుగొందుతోంది. అంతేకాక మూగ, చెవిటి, వికలాంగ, అనాథలు, వృద్ధులకు చేయూతనిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వెలుగు ఉదయ్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని సైతం ఆయన సేవకు ప్రతిరూపంగానే నిర్వహించారు. తన పుట్టినరోజున అంగళ్లలోని విశ్వం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన పేద విద్యార్థి పి భవానీ అనే అమ్మాయి ప్రతిభను, తెలివితేటలను గుర్తించి ఉచితంగా ల్యాప్టాప్ను అందజేశారు. అదేవిధంగా బదిరులకు ఉచితంగా హియరింగ్ ఎయిడ్స్ ను అందజేయడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని దాత్రి ఫౌండేషన్ వారికి లెర్నింగ్ కిట్స్ ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వెలుగు సెక్రటరీ ఎం ఉదయ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇలా తన జన్మదిన వేడుకను పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేయడం తనకెంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేశారు. తన చివరాంతం వరకు సేవను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ పి లీనా కుమారి, సోషల్ వర్కర్ ఎం గీత, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు స్విట్జర్లాండ్ లోని HEIGVD ఇన్స్టిట్యూట్ లోని రెడ్స్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ సెడ్రిక్ బోర్నార్డ్ కళాశాలను సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎంబెడెడ్ సిస్టంలో జరుగుతున్న పరిశోధనల గురించి వివరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ మనకు ఎంబెడెడ్ సిస్టమ్ నందు అనేక పరిశోధనలతో రోజురోజుకు టెక్నాలజీ మెరుగుపడుతుందని, వీటి గురించి విద్యార్థులకు మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఆయన తెలిపారు. ప్రపంచం మరింత డిజిటల్గా కనెక్ట్ చేయబడి ఆటోమేటెడ్గా మారుతోందని, అయితే ఇది సాధ్యమయ్యేది ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారానేనని తెలిపారు. ఆధునిక జీవితంలో ప్రతి భాగంలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఏటీఎం యంత్రాలు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఫిట్నెస్ ట్రాకర్స్, టెలివిజన్, గృహ థర్మోస్టాట్లు, మెడికల్ డెవిస్ మొదలైనవి అన్నీ కూడా ఎంబెడెడ్ సిస్టమ్స్ ద్వారానేనని అన్నారు. ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల సంఖ్య 2028 నాటికి 20% పెరుగుతుందని ఆయన తెలిపారు. ఎంబెడెడ్ సిస్టమ్స్ మార్కెట్లో రాబోయేది కొద్ది సంవత్సరాలలో గణనీయంగా వృద్ధి చెందుతుందని, విద్యార్థులకు వీటి గురించి తెలియజేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి యువరాజ్, డీన్ గౌతమ్ చక్రవర్తి, సీనియర్ మేనేజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణక్కణం ప్రజాపక్షం, జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.